బొమ్మిడాయిల్ని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. చింతపండుని ముందుగా నానబెట్టి గుజ్జుగా చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని తెల్లగడ్డ వేసుకొని నూరుకోవాలి. నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డ వేగనివ్వాలి. తర్వాత టమాటా వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని టమాటా మెత్తగా మగ్గనివ్వాలి. చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని పులుపు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఉడికించాలి. తర్వాత మనము ముందుగా కలిపిన బొమ్మిడాయిల్ని వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. బొమ్మిడాయిలు అయితే త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువసేపు అయితే పట్టదు. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. లాస్ట్లో మనం ముందుగా నూరుకున్న పొడి వేసుకొని తిప్పుతూ కలబెట్టుకోవాలి. గెరిట పెట్టి కలబెట్టకూడదు. గెరిట పెట్టామంటే ఆ ముక్కలన్నీ చిదిరిపోతాయి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బొమ్మిడాయిల పులుసు రెడీ.